ఈ కథ ఒక మోటివేషన్ కథ. ఇది మనందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. కథలో వెళ్ళే ముందు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, అలాగే ఒక కామెంట్ పెట్టండి. కొంతమంది లేనిపోని కారణాలతో జీవితంలో ఓడిపోతూ ఉంటారు. సరే, ప్రయత్నం చేసి ఓడిపోతే అది ఒక పద్ధతి. కానీ ప్రయత్నమే మొదలు పెట్టకుండా ఓడిపోయామని ఇంట్లోనే కూర్చుంటారు. అలా చేసి ఉంటే బాగుండు, ఇలా చేసి ఉంటే బాగుండు, ఇలా చేస్తే ఇంకా బాగుండు అంటూ ఇతరులకు సూక్తులు చెప్తారు. కానీ అప్పుడే ప్రయత్నం చేసి ఉంటే కనీసం ఆశయం కోసం ప్రయత్నం చేశాననే తృప్తి అయినా మిగులుతుంది కదా. ఈ విషయంలో ముందుగా ఓ స్టోరీ తెలుసుకుందాం. పెద్ద చెప్పే జీవిత పాఠం. ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తూ ఉంటాం. మన కంటికి అది కోడి పిల్లలను ఎత్తుకుపోయే పక్షి మాత్రమే. కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఓ గొప్ప కథ దాగి ఉంది. గద్ద జీవితం కాలం 70 సంవత్సరాలు. 40 సంవత్సరాల దగ్గరికి వచ్చేసరికి గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కొన వంగిపోయి ఉంటుంది. కారణంగా ఆహారం పట్టుకోవడం కష్టమవుతుంది. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరడానికి సహకరించవు. ఇలాంటి సమయంలో గద్ద ముందున్నది రెండు దారులు. ఒకటి ఆహారం లేక చనిపోవడం, రెండోది తనంతనం మార్చుకోవడం. గద్ద రెండో దారిని ఎంచుకుంటుంది. ఆ మార్పునకు చాలా రోజులు పడుతుంది. మార్పు కోసం తనకు దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది. పెరిగిన ముక్కును కొనను కాలి గోళ్ళ మధ్యలో పెట్టుకొని బాధ కలిగిన నెమ్మదిగా వలిచివేస్తుంది. ఆ తర్వాత ముక్కు మళ్ళీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది. పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరానికి మించి పెరిగిన కాలిగోళ్లను వదిలించుకుంటుంది. ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది. అలా మళ్ళీ కొత్తగా జన్మిస్తుందన్నమాట. బరువుగా ఉన్న తన రెక్కలను తేలికైపోతాయి. ముక్కు మళ్ళీ పదునుగా మారుతుంది. గోళ్ళు ఏదైనా పట్టుకోవడానికి సహకరిస్తుంది. మళ్ళీ బతుకు పోరాటంలో దూసుకెళ్తుంది. గద్ద జీవితంలో ఎంత గొప్ప స్ఫూర్తినిచ్చే ఈ స్టోరీ కథ చిన్న చిన్న విషయాలకే కుంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే బదులుగా పోరాడితే గెలుపు మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. మనం గెలవాలంటే మనలో మార్పు తప్పనిసరి. అక్కడే ఆగిపోతే మిమ్మల్ని మీరు చూసి మీకే బోర్ కొట్టేస్తుంది. ఇక సమాజం మిమ్మల్ని పట్టించుకోవడమే మానేస్తుంది. నీ రాత రాసేదెవరు? నీ దారి మార్చేదెవరు? కలలు నీవి, కష్టం కూడా నీదే. తలిచేది నువ్వే, తలబడేది కూడా నువ్వే. ఓటమి నీదే, గెలుపు కూడా నీదే. నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితం అంతే.